Day 23 of restoring my old RX100 into a new one. మన RX100 రీస్టోరేషన్ సిరీస్ లో ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు. మన RX100 కి కావాల్సిన లాస్ట్ పార్సిల్ బస్ స్టాండ్ కి అయితే వచ్చేసింది. ఆ పార్సిల్ తీసుకోవడానికి నేను ఈ సైక్లోన్ లో స్కూటీ వేసుకొని అయితే బయలుదేరిపోయాను. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల విజయవాడ అంతా ఖాళీగా ఉంది. అలా తడుచుకుంటా వెళ్లి మన బస్ స్టాండ్ పార్సిల్ ఆఫీస్ లో మన పార్సిల్ గురించి అయితే అడిగాను. నాకైతే మెసేజ్ లో ఆల్రెడీ వచ్చేసింది అని చెప్పేసి చూపిస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళు వెతికిన తర్వాత వాళ్ళకైతే దొరకలేదు. కొంచెం సేపు ఆగి రామన్నారు. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి వర్షం తగ్గే వరకు వెయిట్ చేసి మన పార్సిల్ అయితే తీసుకొచ్చేసాను. ఈ పార్సిల్ ఓపెన్ చేయడానికి నేనైతే చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నా. ఎంత ఎక్సైట్ అవుతున్నానో అంతే భయం కూడా ఉంది నాలో. అసలు భయం ఎందుకు అన్న క్వశ్చన్ మీకు వస్తే, ఈ పార్సిల్ లో అయితే మన ప్యానెల్స్ ఉన్నాయి. ఆ ప్యానెల్స్ లాస్ట్ టైం కలర్ చేంజ్ కోసం అయితే మనం పంపించాము. ఈసారి కలర్ మ్యాచ్ అవుతుందా అవదా అని చాలా భయంతో ఉన్నాను నేను. ఇంకా ఈ ప్యానెల్స్ ని మన బండికి ఫిట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. 2 ప్యానెల్స్ ఫిట్ చేసేసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను ఏంటంటే, సైడ్ ప్యానెల్స్ ఫిట్ చేయక ముందే వాటి మోనోగ్రామ్స్ ముందే వాటికి ఫిట్ చేసేయాలి. ఈ కోయంబత్తూర్ నుంచి తీసుకొచ్చిన పార్ట్స్ లో నేనైతే మళ్ళీ మోసపోయాను. ఈ మోనోగ్రామ్స్ నాకు లెఫ్ట్ అండ్ రైట్ 2 ఇవ్వాలి. కోయంబత్తూర్ వాడు నాకు 2 రైట్ సైడ్ వే ఇచ్చాడు. అలాగే ఈ RX100 మోనోగ్రామ్ కూడా 2 ఒక సైడ్ వే ఇచ్చాడు. ఈ రోజు ఈ ప్యానెల్ ని ఎలా అన్నా ఫిట్ చేయాలని చెప్పేసి మన నవరంగ్ థియేటర్ దగ్గరికి వెళ్ళి ఈ మోనోగ్రామ్ అయితే కొనుక్కొచ్చాను. మన సైడ్ ప్యానెల్స్ కి ఈ మోనోగ్రామ్ ని సెట్ చేయడానికి వెనకాల ఉన్న ప్లాస్టిక్ ని మెల్ట్ చేసి అయితే లాక్ చేసేసాను. ఇంకా ఈ 2 ప్యానెల్స్ ని తీసుకెళ్లి నేను బండికి ఫిట్ చేసిన తర్వాత ఈ లుక్ ఉంది, నేను అసలు మాటల్లో చెప్పలేను. ఇంకా దీని ఇంజన్ కి స్టిక్కర్స్ కూడా తీసుకొచ్చాను. ఆ స్టిక్కర్స్ అయితే ఇప్పుడు దీనికి వేసేద్దాం. స్టిక్కర్స్ వేయక ముందు ఈ ప్లేస్ అంతా కొంచెం ఎంటీగా అనిపిస్తుంది, కానీ స్టిక్కర్ వేసిన తర్వాత ఉంది. అసలు చూడడానికి బండి ఇప్పుడు చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ పార్ట్ మనం ఈ బండికి యాడ్ చేసేవి సైడ్ మిర్రర్స్. ఇవి కూడా మనం RX100 కి ఒరిజినల్ వి ఎలా ఉంటాయో అయ్యే తెప్పించాము. ఈ సైడ్ మిర్రర్స్ ఫిట్ చేయడం కూడా అయిపోయింది. నా వర్క్ నేనైతే కంప్లీట్ గా చేశాను. మీరు చేయాల్సిన వర్క్ ఒకటి బాకీ ఉండిపోయింది. మన వీడియోస్ ని కొన్ని లక్షల మంది చూస్తున్నారు, కానీ చాలా మంది ఫాలో చేయకుండానే చూస్తున్నారు. మనం 70K ఫాలోవర్స్ కి దగ్గరలో ఉన్నాము. ఆ నెంబర్ అయితే మీరు కంప్లీట్ చేసేయండి. 70K కంప్లీట్ అయిన వెంటనే నేను మన బైక్ ని అయితే రివీల్ చేస్తాను. బైక్ ని రివీల్ చేయడమే కాదు, ఈ బైక్ సేల్ డీటెయిల్స్, ఇంకా రిజిస్ట్రేషన్ కి మొత్తం కాస్టింగ్ ఎంత అయింది, ఇంకా మన మీటప్ ప్లాన్ గురించి కూడా చెప్తాను. మీరైతే ఆ టార్గెట్ ని వెంటనే కంప్లీట్ చేసేయండి. టార్గెట్ కంప్లీట్ అయిన వెంటనే మనందరం కలిసి ఈ బైక్ ని అయితే రివీల్ చేద్దాం.